శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. వసుదేవునకు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖ చక్ర గదా ఖడ్గములు తారకల గుర్తులుగా మిలమిల మెరిసిపోతూ కనిపించాయి. నాభి అందు పరిభ్రమించుచున్న భూమి గోరూపధారిణి అయి అరచుచూ ఉంది. నాభి కమలములందలి బ్రహ్మయు, లలాటమున రుద్రుడును ఆ మొర ఆలకించి ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించారు. అతడు మందస్మితము చేశాడు. అధరము మధురముగా స్పందించింది. నన్ను కొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య వద్ద పరుండబెట్టండి. ఆమె ప్రక్కలో ఉన్న స్త్రీ శిశువును గొనిరండి అను పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడ్డాడు. ఇంతలో దేవకి కెవ్వున కేకపెట్టింది. ఆమె యొక్క పురుష శిశువును ప్రసవించింది. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుచున్న మహాకారము సూక్ష్మరూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభలక్షణముల రూపమున నిలిచిపోయింది. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్లు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదిలించాడు. వెలుపల వేచియున్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరిచాడు. లోనికేగి శిశువునకు బొడ్డు కోశాడు. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తలతల మెరుగుతూ ఉన్నాయి. నడిమి మింటిపై అర్ధచంద్రుడు ఉదయించాడు. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యింది. వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించాడు. ఒక తట్టలో మెత్తని గుడ్డలను అమర్చి శిశువు నుంచి మరల శిరస్సు పైనను కంఠము వరకును వస్త్రమును కప్పాడు. తట్టనెత్తుకొని మారు పలుకక బయలుదేరాడు. యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా నుంచి అందు కూర్చుండి తెలియకయే కునికాడు. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఎవ్వరికెప్పుడు కునుకు వచ్చునో ఆమెకు మాత్రమే తెలియదు. వర్షములో చీకటిలో నావత్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించి తినని శతగోపుడు తలచాడు. అతనికి మెలకువ వచ్చేసరికి నావ నదిలో ప్రయాణము చేసి 2 క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపై ఉన్న రాతికి కొట్టుకుంది. శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలాడు. వసుదేవుని వెనుక కనిపింపకుండా నడచి వచ్చుచున్న సనత్కుమారుడు యమున ఒడ్డున స్నానార్థమై నిలిచాడు. వసుదేవుడు సమాధిస్థిత లోచనుడై ఊర్ధ్వదృష్టితో యమునకు అడ్డుగా నడిచిపోయాడు. ఈవలి ఒడ్డున యమునలోనికి దిగుటయు ఆవలి ఒడ్డెక్కుటయు వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెము బాహ్యస్మృతి కలిగి వెనుతిరిగి చూశాడు. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన సెలయేళ్ల నీరు నిండి యమున గట్టులకు ఎగతట్టి పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. మరల వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా
ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలుపు తిరిగింది. ఇరు పార్శ్వముల యందు కానుగలు, నేరేడు చెట్లు గుబురులుగా పెరిగి ఉన్నాయి. నడుమ నడుమ రక్కసులు, బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యాయి. 1-2 త్రాచులు దారికి అడ్డముగా దాటిపోయాయి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కృమ్మరించింది. వసుదేవునిపై, శిశువుపై ఒక్క చినుకైనా పడలేదు. వారి వెనుక ఒక పెద్ద 7 తలల త్రాచు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోకపై ప్రాకి పోతూ ఉంది. దాని పడగల మణుల కాంతులకు ఎదుటి దారి కొంచెం ఏర్పడుతూ ఉంది. మెరుపును అప్పుడెల్లా, ఆ మెరుపులు మెరిసినప్పుడెల్లా మరికొంత దారి కనిపిస్తూ ఉంది. వసుదేవుడు సాగిపోయాడు. వర్షం ఆగింది. మబ్బులు విచ్చుకొన్నాయి. చంద్రుడు మాటుపడ్డాడు. డొంక కిరుదెసల పొదలలో భరద్వాజ పక్షులు కూస్తూ ఉన్నాయి. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యింది. విశాలములైన గోశాలలు కనిపించాయి. గోవులు నిలబడి నెమరు వేస్తూ చూస్తున్నాయి. గోవుల కన్నులు గవ్వల వలె విప్పారి చీకటులలో తడుక్కుమంటున్నాయి. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబిస్తూ ఉండగా తలలూపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుతూ ఉన్నాయి. వసుదేవుడింకను ముందునకు సాగిపోయాడు. ఒక పెద్ద ముంగిలి పెండపు తలుపు తెరిచి ఉంది. లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండవలే గోధుమ గడ్డితో పేనిన పురులు ఉన్నాయి. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడిచిపోయాడు. ఒక పురిటిల్లు కనిపించింది. శయ్యపై యశోద కాబోలు నిద్రిస్తూ ఉంది. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉంది. గ్రామము మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. వసుదేవుడు తట్టదింపి బాలకుని శయ్యపై ఉంచాడు. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పాడు. సత్వరముగా వెనుతిరిగి వచ్చాడు. అతనికి అంతవరకే బాహ్యస్మృతి పనిచేసింది. మరలా సమాధిమగ్నుడయ్యాడు. తెలివి కలిగి చూసేసరికి బాలికతో కారాగృహమున ఉన్నాడు. దారి వెంట తాను నడచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువునెత్తుకొని ద్వారము కవాటము దగ్గరగా నొక్కింది. వెలుపల చీకటిలో వేచి ఉన్న సనత్కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దంగా గడియ బిగించి వెడలిపోయాడు. స్వస్తి సశేషం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.